అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, ప్రధానంగా దేవాలయానికి సంబంధించిన భూములు, దేవాలయానికి ప్రధాన ఆదాయ వనరు భూములు. ఈ భూములను రక్షించే అధికారం ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరి పైన ఉంటుంది. సో ప్రీవియస్ పేపర్స్ 2022లో జరిగిన ప్రిలిమ్స్, 2022లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ కావచ్చు, 2023లో జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఈ రెండు పేపర్లకు సంబంధించి ఈ భూములకు సంబంధించిన క్వశ్చన్స్ ఏమడిగాడు, ఈ క్వశ్చన్స్ ని మనం వెరీ రీసెంట్ గా కొన్ని వర్తమాన అంశాలతో ఎలా లింక్ చేసుకోవాలి అనేది ఈరోజు డిస్కస్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుంటే మనకు వెరీ రీసెంట్ గా ఏ అంశం వార్తల్లో ఉంది భూములకు సంబంధించి అంటే బుగ్గమఠం. ఈ బుగ్గమఠానికి సంబంధించిన భూములు సుమారుగా ఒక 4 ఎకరాల భూములని స్థానిక రాజకీయ నేతలు కొంతమంది ఆక్రమించారు. ఆక్రమిస్తే ఆ ఆక్రమణను ఎవరు ఆక్రమించారు? కొంతమంది వ్యక్తులు. ఆ ఆక్రమణ, అది మఠానికి సంబంధించిన భూమి ఆక్రమణకు గురైంది అని ఆ మఠానికి సంబంధించిన అధికారి మఠం యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకొని అక్కడ ఈవో ఉండొచ్చు, లేకపోతే గ్రేడ్ 1 అధికారులు ఉండొచ్చు, లేకపోతే ఏసీ ఉండొచ్చు, డీసీ ఉండొచ్చు. సో ఈ బుగ్గమఠానికి సంబంధించి బుగ్గమఠం యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకొని అక్కడ ఏసీ వర్క్ చేస్తున్నారు. ఈ ఏసీ అనే వ్యక్తి అసిస్టెంట్ కమిషనర్ బుగ్గమఠానికి సంబంధించిన ఒక 4 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. ఆ ఆక్రమించిన వారికి ఏం చేశారు? మొత్తానికి ఏసీ అనే అధికారి మొత్తానికంటే ఒక నోటీసు జారీ చేశాడు. ఏసీ జారీ చేసిన నోటీసు పైన ఆ ఆక్రమించిన వ్యక్తులు హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు ఏం చెప్పింది? దేవాలయానికి సంబంధించిన భూముల విషయంలో మొదట మీరు ట్రిబ్యునల్కి వెళ్ళాలి. దేవాలయానికి సంబంధించిన ట్రిబ్యునల్ ఒకటి ఉంటుంది, దేవాదాయ ధర్మాదాయ ట్రిబ్యునల్ ఒకటి ఉంటుంది. దీనిని సెక్షన్ 87 ప్రకారం ఏర్పాటు చేస్తాం. హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టంలోని సెక్షన్ 87 ప్రకారము ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. సో హైకోర్టు ఏం చెప్పింది? ఆక్రమణదారులకు మీకు ఆ బుగ్గమఠానికి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ మీకు నోటీసులు జారీ చేసినప్పుడు ఆ నోటీసుల పైన మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ దేవాదాయ ధర్మాదాయ ట్రిబ్యునల్కి వెళ్ళాలి అని తెలియజేసింది. దేవాదాయ ధర్మాదాయ ట్రిబ్యునల్ దేని ప్రకారం ఏర్పాటు చేస్తారు? 87 ప్రకారం ఏర్పాటు చేస్తారు. సో ఇది వర్తమాన అంశం. ఇక్కడ దీనికి సంబంధించి ఈ ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ గతంలో మనకు అడిగిన ప్రశ్నలు ఏంటి చూసుకుని వస్తే ఇక్కడ ఇది జాగ్రత్తగా గమనించారా? ఏదైనా దేవాలయానికి సంబంధించిన భూమి దురాక్రమణకు గురైతే ఆ దురాక్రమణ చేసిన వారిపైన కేసును ఫైల్ చేసే అధికారం. నేనేమంటున్నా, దురాక్రమణకు గురైనప్పుడు ఆ దురాక్రమణ గురైన తర్వాత దురాక్రమణ చేసిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అధికారము ఏసీకి ఉండొచ్చు, లేకపోతే ఈఓకు ఉండొచ్చు. నోటీసు అంటే ఆ దేవాలయం యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకొని అక్కడ ఏసీ ఉంటున్నా లేకపోతే ఈఓ ఉంటున్నా, అది వేరే విషయం. దురాక్రమణ చేసిన వారిపైన కేసు ఫైల్ చేసే అధికారం మాత్రం డీసీకి ఉంటుంది. దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారము దేవాలయ భూములను ఎవరైతే ఆక్రమిస్తారో ఆక్రమించిన వారిపైన కేసు నమోదు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? డిప్యూటీ కమిషనర్కు ఉంటుంది. అలా కాకుండా ఆ దురాక్రమణ చేసిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుందంటే దేవాలయం యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకుని ఈఓ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ ఇట్లా ఆదాయాన్ని బేస్ చేసిన ఉండే అధికారికి ఉంటుంది. అక్కడ ఇది నోటీస్ ఇచ్చే అధికారం.
కానీ కేసు ఫైల్ చేసే అధికారం మాత్రం డీసీకి ఉంటుంది. ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఎవరైనా కానీ దేవాదాయ ధర్మాదాయానికి సంబంధించిన భూములని సామూహికంగా ఆక్రమణకు గురి చేస్తే సామూహిక ఆక్రమణల పైన చర్యలు తీసుకునే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? డీసీకే ఉంటుంది. చాలా వాల్యుబుల్. సామూహిక ఆక్రమణల పైన చర్యలు తీసుకునే అధికారం డీసీకి ఉంటుంది. కేసు ఫైల్ చేసే అధికారం డీసీకి ఉంటుంది. కేసు ఫైల్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? డీసీకి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ యొక్క ఉత్తర్వులను అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఏసీకి ఉంటుంది. చెప్పిన ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ దేని ప్రకారం ఏర్పాటు చేస్తారు? ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసే అధికారం మాత్రం ఏసీకి ఉంటుంది. ఇక్కడ దేవాలయానికి సంబంధించిన భూములను మరి వేలం పాట ద్వారా అమ్మాలి అంటే, దేవాలయానికి సంబంధించిన భూములను ఆక్షన్ లో అమ్మాలి అంటే కంపల్సరిగా ఆ దేవాలయంలో ఉండే అధికారి ఎవరైనా కానీ కమిషనర్ యొక్క అనుమతి తీసుకోవాలి. కమిషనర్ అనుమతి తీసుకోకుండా దేవాలయానికి సంబంధించిన భూములని అమ్మకూడదు, విక్రయించకూడదు వేలం పాటలో. ఇక్కడ ఒక మాట రాశారు, దేవాలయానికి సంబంధించిన భూములు, చాలా భూములు కొంతమంది పేద రైతులకు కౌలుకి ఇచ్చే అధికారం, ఆ పేద రైతులకు కౌలుకి ఇవ్వడం అనేది ఆ పేద రైతులు కౌలు రైతులను గుర్తించే అధికారం ఎవరికి ఉంటుంది? ఏసీకి ఉంటుంది. దేవాలయానికి సంబంధించిన భూములని పేద కౌలు రైతులకు ఇవ్వచ్చు. ఆ పేద కౌలు రైతులను గుర్తించే అధికారం ఎవరికి ఉంటుంది? ఏసీకి ఉంటుంది. ఆ అసిస్టెంట్ కమిషనర్ ఏం చేస్తాడో ఆ యొక్క దేవాలయాల యొక్క భూములని పేద కౌలు రైతులకు ఎలా ఇస్తాడంటే మార్కెట్ ధరలో 2/3 వంతు చెల్లించుకొని, మార్కెట్ ధరలో 2/3 వంతు డబ్బులు తీసుకొని ఆ పేద కౌలు రైతులకు దేవాలయ భూములను కౌలుకి ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుందంటే అసిస్టెంట్ కమిషనర్ ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ యొక్క విధులు ఏం చెప్పాను మీకు ఇంతకుముందే. ట్రిబ్యునల్ ముందు దేవాలయాల యొక్క భూములు ఆక్రమణకు గురైతే ఆ ఆక్రమణకు గురైన విషయంలో దానికి సంబంధించిన విషయాన్ని ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలు చేసే అధికారం ఏసీకి ఉంటుంది. ట్రిబ్యునల్ యొక్క ఉత్తర్వులను అమలు చేసే అధికారం ఏసీకి ఉంటుంది. దేవాలయ భూములని కౌలు రైతులకు ఇచ్చే అధికారం కానీ కౌలు రైతులను గుర్తించే అధికారం కూడా ఏసీకి ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే ఆక్రమిస్తారో ఆక్రమించిన వారిపైన కేసులు పెట్టే అధికారం డీసీకి ఉంటుంది. సామూహికంగా ఆక్రమించిన వారిపైన చర్య తీసుకునే అధికారం డీసీకి ఉంటుంది. మనం ఆక్షన్ లో భూములను విక్రయించాలి అంటే తప్పనిసరిగా ఎవరి యొక్క అనుమతి కావాలి? మనకు కమిషనర్ యొక్క అనుమతి కావాలి. సో నేను ఇక్కడ ఎందుకు చెప్పాను, ఇవన్నీ కూడా గతంలో 2022లో ప్రిలిమ్స్ లో కావచ్చు, 2023లో మెయిన్స్ లో కావచ్చు, దీనికి సంబంధించిన క్వశ్చన్స్, దేనికి సంబంధించి నేను ఈ మధ్య ఇప్పుడు చెప్పాను మీకు ఒక అప్డేట్ అంశం చెప్పాను. ఈ బుగ్గమఠానికి సంబంధించిన భూముల విషయంలో వెరీ రీసెంట్ గా హైకోర్టు ఎవరైతే భూములను ఆక్రమించారో ఆ ఆక్రమణదారులకు ఒక మాట చెప్పింది. చూడండి, మీరు ఆక్రమించుకున్నారు, మీకు ఆ సంబంధించి ఏసీ గారు మీకు ఒక నోటీస్ జారీ చేశాడు. దీనిపైన మీరు ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకు రాకూడదు, ట్రిబ్యునల్ కు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు చెప్పేసింది. అందుకు వార్తల్లో ఉంది. అసలు ఇప్పుడు ట్రిబ్యునల్ ఎలా ఏర్పాటు చేస్తారు, తర్వాత ఆ భూముల విషయంలో ఎవరి పాత్ర ఏంటి, కమిషనర్ పాత్ర ఏంటి, అసిస్టెంట్ కమిషనర్ పాత్ర ఏంటి, డిప్యూటీ కమిషనర్ పాత్ర ఏంటి, ఇట్లా మనము వర్తమాన అంశాలని గతంలో ఉండే పేపర్స్ లో ప్రీవియస్ పేపర్ లో ఇచ్చిన అంశాలతో ఒకసారి మనం లింక్ చేసుకుంటూ ఈ ఏరియాలో మనకు ఎటువంటి బిడ్స్ వచ్చాయనే అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ డీసీ అధికారం ఏంటి, ఏసీ అధికారం ఏంటి, కమిషనర్ అధికారం ఏంటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు చెప్పిన ఈ టాపిక్ అంతా కూడా చివరి 4 చాప్టర్స్, ఆ చివరి 4 చాప్టర్స్ లో మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం ప్రతిరోజు అప్డేట్ అంశాలు వస్తూనే ఉంటాయి. ఆ వచ్చిన అంశాలను మనం ఏం చేసుకోవాలి, మన సిలబస్ తో లింక్ చేసుకుని దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుని దాంట్లో సబ్ సెక్షన్స్, ఇక్కడ మీకు 2 సెక్షన్స్ చెప్పా. సెక్షన్ 82 ప్రకారం కౌలు రైతులను గుర్తించే అధికారం ఎవరికి ఉంటుంది? ఏసీకి ఉంటుంది. 85 ప్రకారము, సెక్షన్ 85 ప్రకారము దురాక్రమణకు గురైతే ఆ దురాక్రమణదారు పైన కేసు పెట్టే అధికారం ఎవరికి ఉంటుంది? డీసీకి ఉంటుంది. 87 ప్రకారము ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. 82 ఏంటి, 85 ఏంటి, 87 ఏంటి, సో సెక్షన్స్ కూడా మనకు ఐడియా ఉండాలి తప్పనిసరి. కాబట్టి చాలా మంది
ఇక్కడ ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 3కి ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. కాకపోతే ప్రిపరేషన్ అనేది చాలా యాక్టివ్ గా ఉండట్లేదు. ఎందుకంటే చాలా మంది కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈ రోజు జరిగిపోతుంది జూన్ 1వ తారీఖున. రేపు జూన్ 6 నుంచి మనకు డిఎస్సి ఎగ్జామ్ జరగబోతున్నాయి. డిఎస్సి ఎగ్జామ్ జరిగిన తర్వాత కాంపిటీషన్ హెవీగా ఉండబోతుంది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ లోపు ఎవరైనా కానీ సిన్సియర్ గా ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు మీ ప్రిపరేషన్ లో ఆ స్ట్రాటజీని పెంచండి, స్థాయిని పెంచండి, సిన్సియర్ గా ప్రిపేర్ కాండి. ఈ ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 3కి సంబంధించిన మరి ప్రిపరేషన్ స్ట్రాటజీలో మన ఆదరణ అకాడమీ మీకు సపోర్ట్ చేయాలి అంటే, సపోర్ట్ కావాలి అంటే ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా నా నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.